ఒక్కసారిగా వీరయ్య రూపం మారిపోయింది. అతని శరీరం చుట్టూ ఒక దైవత్వాన్ని వెదజల్లే కాంతి పుంజం ఆవరించింది. ఆ దొంగల నాయకుడు వీరయ్య అదృశ్యమయ్యాడు. అనగనగా ఒకప్పుడు తుమ్మలపల్లి అనే గ్రామంలో సోమయ్య, భీమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. సోమయ్య చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. కాని కొన్నిసార్లు అతని తెలివి స్వార్థానికి దారితీసేది. భీమయ్య మాత్రం నెమ్మదస్తుడు, స్వచ్ఛమైన మనసున్నవాడు, నిజాయితీపరుడు. వారి స్నేహం ఆ గ్రామానికే ఆదర్శం. ఒకరోజు గ్రామంలోని ఒక ముఖ్యమైన పని నిమిత్తం సోమయ్య, భీమయ్య ఇద్దరూ కలిసి పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పట్నంలో పని పూర్తి చేసుకుని సాయంత్రం గ్రామానికి తిరిగి బయలుదేరారు. వాళ్ళు దట్టమైన అడవి గుండా వెళ్లాల్సిందే. అరే భీమయ్య, చీకటి పడుతుంది. ఈ అడవిలో ఇలా ప్రయాణించడం అంత క్షేమం కాదు కదా. అవును సోమయ్య, నువ్వు చెప్పేది నిజమే. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఆగి తెల్లవారగానే ప్రయాణం కొనసాగిద్దాంలే. వాళ్ళిద్దరూ కొంచెం దూరం నడిచి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఆ ప్రదేశం అనువుగా ఉంది. వాళ్ళు అలసిపోయి పడుకోవడానికి సిద్ధమవుతుండగా దూరంగా ఏవో అరుపులు వినిపించాయి. కొద్దిసేపటికే 5 వ్యక్తులు చేతుల్లో పెద్ద పెద్ద సంచులు పట్టుకుని దొంగిలించిన సొమ్ముతో వాళ్ల వైపు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు గ్రామానికి చెందిన ప్రముఖ వర్తకుడి ఇంట్లో దోపిడీ చేసి పారిపోతున్నారు. వెనుక నుండి ప్రజలు వాళ్లని వెంటాడుతున్నారు. అప్పుడు దొంగల నాయకుడు వీరయ్య తన సహచరులతో బిగ్గరగా, ఒరేయ్, వెనుక నుండి ప్రజలు వస్తున్నారు. మనం వేగంగా ఈ సొమ్మును దాచిపెట్టాలి, లేకపోతే మనం దొరికిపోయినట్టే. దొంగలు సోమయ్య, భీమయ్య ఉన్న చెట్టుకి కొంచెం దూరంలో ఆగి హడావిడిగా సొమ్ము సంచుల్ని మట్టిలో పాతిపెట్టడం మొదలెట్టారు. సొమ్మును పాతిపెట్టిన తరువాత గ్రామం వైపు నుండి వస్తున్న ప్రజల అరుపులు విన్నారు. అరే, వాళ్ళు మన దగ్గరికే వస్తున్నారా, తొందరగా పదండి, మనం కొంచెం దూరంలో దాక్కుందాం. దొంగల ముఠా పాతిపెట్టిన సొమ్ముకి కొంచెం దూరంలో పొదల్లో దాక్కున్నారు. ఈ దృశ్యమంతా సోమయ్య, భీమయ్యకు స్పష్టంగా కనిపించింది. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. దొంగలు దాక్కున్నారని నిర్ధారించుకున్న తరువాత సోమయ్య కళ్ళు పాతిపెట్టిన సొమ్మున్న ప్రదేశం వైపు వెళ్లాయి. అతని మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. భీమయ్య చెవిలో గుసగుసలాడుతూ, అరే భీమయ్య, చూడు ఎంత సొమ్ముందో. ఇది దొంగ సొమ్మే కదా, మనం దాన్ని తీసుకుందాంరా, ఎవ్వరికీ తెలీదు కదా. అప్పుడు భీమయ్య, సోమయ్య, వద్దొద్దు. అది మన కష్టార్జితం కాదు. పరుల సొమ్మును ఆశించకూడదు, అది తప్పు. భీమయ్య, మనం జీవితాంతం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించగలమా? ఇది దొంగల సొమ్ము, ఎవ్వరికీ ఉపయోగపడని సొమ్ము. దీన్ని తీసుకుంటే తప్పేముందిరా? అప్పుడు సోమయ్య భీమయ్య మాటలు వినకుండా చేతిలో ఉన్న కర్రతో సొమ్ము పాతిపెట్టిన ప్రదేశాన్ని తవ్వటం మొదలెట్టాడు. మట్టి తవ్వగానే లోపల ఉన్న సంచులు కనిపించాయి. వాటిని బయటకి తీయగానే అందులో నుండి మెరుస్తున్న బంగారు నాణాలు, ఆభరణాలు, పట్నపు రూపాయలు బయటపడ్డాయి. చూడు భీమయ్య, ఎంత సొమ్ముందో, మనం దీన్ని పంచుకుందాం. వద్దు సోమయ్య, ఇది మనకు శాంతినివ్వదు. దీన్నిక్కడే వదిలేద్దాం. రేపు ఉదయం మనం ఈ విషయం గురించి గ్రామంలో పెద్దలకి చెప్దాం. వాళ్ళు దీన్ని అసలు యజమానికి అప్పగించేస్తారు. కాని సోమయ్య వినలేదు. అతను సగం సొమ్మును తన బట్టల్లో దాచుకుని మిగిలిన సగం సొమ్మును అక్కడే సంచిలో ఉంచి మళ్లీ మట్టితో కప్పేశాడు. సోమయ్య సొమ్ము తీసుకుని తన పని పూర్తి చేసుకునే సమయానికి దూరంగా దొంగల నాయకుడు వీరయ్య గొంతు వినిపించింది. అరే, ఎవరైనా ఉన్నారా అక్కడ? గ్రామం వైపు నుండి ఎవ్వరూ రాలేదు. వీరయ్య గొంతు వినగానే సోమయ్యకి గుండె గుబేలుమంది. అయ్యో, దొరికిపోతామేమో అని భయపడి క్షణం కూడా ఆలోచించకుండా తను తీసుకున్న సొమ్ముని పట్టుకుని చీకటి అడవిలోకి పారిపోయాడు. భీమయ్య ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వెళ్లిపోయాడు. భీమయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడు. సోమయ్య కొంచెం దూరం పరుగెత్తి ఒక పొదల చాటున దాక్కుని భీమయ్య ఏం చేస్తాడో అని గమనించటం మొదలెట్టాడు. వీరయ్య చెట్టు దగ్గరికి రాగానే భీమయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు సొమ్ము పాతిపెట్టిన ప్రదేశం వైపు వెళ్లాయి. మట్టి తవ్వి ఉండటం చూసి వీరయ్య కోపం నశాళానికంటింది. అరే, నువ్వేనా ఈ సొమ్ము తవ్వింది? నీ స్నేహితుడిలాగా నువ్వెందుకు పారిపోలేదు? ఇంకెవరున్నారా నీతో? అయ్యా, నేని సొమ్ము తవ్వలేదు.
నా స్నేహితుడు తవ్వాడు. పరుల సొమ్ము పాము వంటిది, నాకదొద్దని చెప్పాను. అది మాది కాదు, నేను దాన్ని ముట్టుకోలేదు. అప్పుడు వీరయ్య ఆశ్చర్యంగా, అయితే నీ స్నేహితుడు నిన్ను మోసం చేసి సొమ్ము తీసుకుని వెళ్ళిపోయాడు కదా, మరి నువ్వెందుకురా ఇక్కడున్నావు? నా స్నేహితుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు. అయినా అతను నా స్నేహితుడు. అతను నన్ను వదిలి వెళ్ళినా నేనతన్ని తప్పుగా అనుకోను. అతను నా ప్రాణ స్నేహితుడు. భీమయ్య మాటలు విని వీరయ్య ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో కోపం మాయమై ఒక నవ్వు కనిపించింది. ఒక్కసారిగా వీరయ్య రూపం మారిపోయింది. అతని శరీరం చుట్టూ ఒక దైవత్వాన్ని వెదజల్లే కాంతి పుంజం ఆవరించింది. ఆ దొంగల నాయకుడు వీరయ్య అదృశ్యమయ్యాడు. అతని స్థానంలో మెరిసిపోతున్న చీరలో చేతిలో తామర పువ్వు పట్టుకొని చిరునవ్వుతో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆ దృశ్యం చూసి భీమయ్య ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. భీమయ్య, నీ మనసు చాలా మంచిది. ఏ పరిస్థితులలోనూ నీ వ్యక్తిత్వాన్ని, నీ నిజాయితీని వదలకుండా నిలబడ్డావు. నీవు నిజమైన ధర్మపరుడివి. నీ స్నేహం పట్ల నీకున్న నమ్మకం, నీ నిస్వార్థ గుణం నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే నీకొక వరం ఇస్తున్నాను అంటూ లక్ష్మీదేవి తన చేతిని పైకెత్తగానే భీమయ్య చుట్టూ ఉన్న నేల నుండి డబ్బు, మెరిసిపోతున్న బంగారం, విలువైన రత్నాలు, ఆభరణాలు బయటపడ్డాయి. ఆ ధనం కళ్ల ముందు మెరిసిపోవడంతో భీమయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. పొదల చాటున దాక్కుని ఈ దృశ్యమంతా చూస్తున్న సోమయ్యకి గుండె పగిలినంత పనైంది. తనని తాను నిందించుకుంటూ తన మనస్సులో, నేనెంత స్వార్థపరుడిని, నా స్నేహితుణ్ణి మోసం చేసి పారిపోయాను. నా అతి తెలివి నన్ను ఎంతగా ముంచింది. పరుల సొమ్మును ఆశించి నా ప్రాణ స్నేహితుణ్ణి వదిలిపెట్టాను. ఈ దురాశే నా అదృష్టాన్ని దూరం చేసింది. భీమయ్య అదృష్టవంతుడే కాదు, అతను ధర్మపరుడు, నిజాయితీపరుడు. అది అతనికి సంపద తెచ్చిపెట్టింది. భీమయ్యకి ముఖం చూపించలేకపోయాడు సోమయ్య. తన తప్పు తెలుసుకున్న సోమయ్య తన చేతిలో ఉన్న సగం సొమ్ముని అక్కడే పడేసి తలదించుకొని ఆ అడవిలోకి ఎటో వెళ్ళిపోయాడు. మళ్ళీ భీమయ్యకి కనిపించలేదు. ఈ కథ మనకి చాలా స్పష్టమైన సందేశాన్నిస్తుంది. నిజమైన అదృష్టం అనేది ధనంలోనో వస్తువులలోనో లేదు. అది మన వ్యక్తిత్వంలో, మన నిజాయితీలో ఉంది. దురాశ, అసూయ మనల్ని దగా చేస్తాయి. మన చుట్టూ ఎంత అదృష్టమున్నా మనలో దుర్గుణాలుంటే అది మనకు దక్కదు. స్వచ్ఛమైన మనసుతో నిజాయితీగా జీవిస్తే అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది.